క్రిస్మస్లో మనం చూసినప్పుడు వాళ్ళు నక్షత్రమును చూసి ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఈ క్రిస్మస్లో ఆనందించేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన బాధలు పక్కన పెట్టి, మనకున్నటువంటి ప్రియులారా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా మనం పక్కన పెట్టి క్రీస్తులో మనము ఆనందించేవారుగా ఉండాలి. ఎందుకంటే జ్ఞానుల గురించి 10వ వచనంలో రాయబడింది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారంట. వారి ఆనందము అంతా ఇంత కాదంట. అత్యానందం అంటే చెప్పలేనంత ఆనందం వాళ్ళు పొందుకున్నట్లుగా మనము చూస్తాం. ఈరోజు మన జీవితంలో ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో మనము ఆనందించేవారుగా ఉండాలి. క్రీస్తును బట్టి సంతోషించేవారుగా ఉండాలి. మన కొరకు రక్షకుడు ఉదయించాడని చెప్పి ఆ ఆనందము మన హృదయంలో నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఒకటి, దేవునిలో ఆనందించాలి. జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులయ్యారని మనం నేర్చుకున్నాం. సో ఈ లోకంలో మనకి ఏదున్నా లేకపోయినా క్రీస్తుని బట్టి ఆనందించేవారుగా మనం ఉండాలి. రెండవదిగా, జ్ఞానులు ప్రభువుని పూజించారు, అనగా ఆరాధించారు. ఈ క్రిస్మస్లో ముఖ్యంగా ఈ కార్యక్రమాల కంటే కూడా ముఖ్యంగా ప్రభువుని మనము ఆరాధించాలి. ఆత్మతో, సత్యముతో,
బైబిల్లో ఆయా భక్తులు ఎలా ఆరాధించారో రాత్రి మనం చూసాం. మూడవదిగా దేవునికి మనం అర్పించాలి. ఏం అర్పించాలంటే జ్ఞానులు విలువైన కానుకలు అర్పించారు, బంగారము, బోళము, సాంబ్రాణి. అలాగే మనము కూడా దేవునికి విలువైన కానుకలు మనం అర్పించేవారు ఉండాలి. రెండవదిగా మన శరీరములను ప్రభువుకి సమర్పించుకునేవారు ఉండాలి. మూడవదిగా మన ప్రార్థనలు, యాచనలు ఒక ధూపము వలె ప్రభువుకి మనము సమర్పించాలని నేర్చుకున్నాం. నాలుగవదిగా అనుసరించాలి అనగా దూత చెప్పినటువంటి వాళ్ళు ఏదైతే దూత బోధించిందో వారికి దూత చేత బోధించబడి వారు వేరొక మార్గమున వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. సో ఈ క్రిస్మస్లోకి వచ్చినటువంటి మనము మన మార్గము మారిపోవాలి. దేవుని వాక్యము మనం ఎలా నడవమంటుందో అలా నడవాలి. దేవుని బిడ్డలారా, అలాగున మన దిశను మార్చివేసుకోవాలి. ప్రభువుకి ఇష్టలుగా మనము జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.